ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు పేరట శుభములు. ప్రతి దినము దేవుని మాట ద్వారా, దేవుని వాక్కు ద్వారా దినమంతే ఆయన కృపను పొందుకుందామండి. ఆయన అధికారానికి అప్పగించుకుందాం. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన ఆయన సన్నిధి ఈ దినము మనతో నుండి అసాధ్యమైన ప్రతి కార్యాన్ని సుసాధ్యపరచబోతున్నాడు. ఏకీభవిద్దాం. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయిని. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయిని. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయిని. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన నా ప్రియ పరలోకపు దేవ, అయ్యా నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండి మా జీవితంలో అసాధ్యమైన ప్రతి కార్యాన్ని సుసాధ్యపరిచే ప్రియుడా, అయ్యా ఈ నీ మాట ద్వారా ఈ దినమంతా మమ్మల్ని నడిపించండి. నీ వాక్కు ద్వారా ఈ దినమంతా మమ్మల్ని పోషించండి. అయ్యా నీ కృప ద్వారా ఈ దినమంతా పడిపోకుండా, జారిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, అయ్యా తని ప్రభువా మా శాపం, మా దోషం, మా పాపం అడ్డుగోడగా ఉంటే అయ్యా నీ విలువైన పరిశుద్ధమైన రక్తము ద్వారా వాటిని కడిగి శుద్ధీకరించి నీ శ్రేష్టమైన మాట చేత మాతో సూటిగా రీకోరా శాత రాకో తారాల రాక్రు రీమా రాకాత మాక్రో త్రాక్రాంద్రియ రాక్రు రీకో తారాక తారాల రాక్రియ రాక్రు రీంద్రియ రాక్రో త్రాక్రాంద్రియ రాక్రో. నా ప్రేమైన బిడలారా, నిశ్చయముగా గుండె చెదరిన వారిని నేను బాగు చేసే దేవుడుగా, వారి గాయాలు కట్టే దేవునిగా నేను ఉన్నాను. ఎందుకు అంటే గుండె బరువుతో భారముతో ఉంది అంటే మీరు భరించలేనంత భారాన్ని, ఒత్తిడిని, సమస్యని, శ్రమని మీరు అనుభవిస్తూ వాటిని తేలిక చేసుకోలేక, ఎవరితో చెప్పుకోలేక, ఉండలేక నలిగిపోతున్న మీ పరిస్థితుల్లో సమాధానకర్తగా మీ ముందు నిలబడి సంతోషాన్ని మీ జీవితాన్ని అనుగ్రహింపచేసి, చీకటి కార్యాలు విడిపింపచేసి ఇప్పుడే మీ గాయాలు కట్టబోతున్నాను. అది ఎంత పెద్ద గాయమైనా, అది ఎంత భారమైన గాయమైనా, అది స్వస్థపరచలేనంత సమస్యను, దానికి పరిష్కారం లేదని మీకు అనిపిస్తున్నా, నేను మీ తండ్రిని కదా, నేను మీ దేవుని కదా, మీ ప్రభువు గొప్పవాడని, అధిక శక్తి గలవాడనని, అంతేకాదు మరి నా నామములో జ్ఞానం, మరి మీ యొక్క జీవితాల్లో నా జ్ఞానం అధికమైనదని, నేను మిమ్మల్ని సిగ్గుపరిచే దేవుని కాదని, ఇప్పుడు నాది ఏ స్థితి అయినను సరే నా యందు మీరు చూస్తున్నప్పుడు, నేను మీ యందు మీ జీవితాల్లో అడుగు పెడుతున్నప్పుడు, మీకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి పరిస్థితులు ఈ ప్రార్థనలో నేను విడుదల ప్రకటించి నేను మీ పక్షాన మరొకసారి నిలబడబోతున్నాను. శూన్యంలో సమస్తాన్ని చేసిన నా శక్తి మీ ముందున్నప్పుడు, మృతతుల్యమైన జీవితాలు ఎన్నో బాగు చేసినప్పుడు, ఆ బాగు చేసిన వాక్కు మీరు చదువుతున్నప్పుడు, అదిగో హెచ్కేల్ విషయంలో ఎండిపోయిన లోయలో మరి సైన్యముగా మార్చిన నా శక్తి ఆ రోజు అద్భుతం చేసినట్లుగా ఈ రోజు మీ జీవితాల్లో నేను నిలబడి అద్భుతం చేయబోతున్నాను. ఇది నా వాక్కు. రీకోరా శతత రాకో తారాల రాక్రియ రాక్రు. పరిశుద్ధాత్మదేవా, నీ ఉద్దేశాన్ని మొదలుపెట్టి, నీ కృపను మొదలుపెట్టి, నీ శక్తిని మొదలుపెట్టి, అయ్యా నీ ప్రియబిడ్డలందరి జీవితంలో ఏ వాక్ అయితే నువ్వు ప్రకటిస్తున్నావు వాటి ద్వారా సమాధానం ప్రకటించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్.